డాడీ మేము రెడీ ఎఫ్ఎం కి వెళ్దామా? అసలే చాలా ఇష్యూస్ గురించి పబ్లిక్ తో డిస్కస్ చేయాలి. అయ్యయ్యో వద్దమ్మా, ఈ పక్కనే నాకు ఒక ఆఫీస్ ఉందమ్మా, అందులో ఏదో చిన్న ఉద్యోగం ఉందమ్మా. మొన్న మీరు చేసిన రచ్చకి కర్రలు పెట్టి కొట్టిద్దాం అనుకున్నారంటమ్మా, నన్ను వదిలేనమ్మా. సుఖీ భవ. ఏడు చేరలే ఏదో హోటల్ ఇష్టం. ఏమండి బాక్సు? బాక్స్ ఒకటేనా, ఇంకేం లేదా? బాక్స్ ఒకటే కాదండి, బాక్స్ లో బంగాళదుంప కూర అన్నం కూడా ఉన్నాయి. బంగాళాదుంప ఉన్నది బాక్స్ లో కాదే, నీ బుర్రలో. ఆఫీస్కి వెళ్ళే భర్తకి ఎదురొచ్చే భార్య ఇవ్వాల్సింది బాక్స్ ఒకటే కాదు. అర్థమైంది, ఒక్క నిమిషం. ఇదిగోండి. 20 రూపాయలా? దేనికి? ఆఫీస్కి వెళ్ళే భర్తకు కావాల్సింది ఆటోకి చిల్లరే కదా. ఆటోకి చిల్లరా? చిచి కాదు. మరి చిన్న ఏమండి, మన ఇంట్లో ఎలుకలు దూరినట్టున్నాయండి. ఎలకలు కాదు, నేనే అన్నా. అబ్బా, అవన్నీ మీ శ్రీదే వచ్చిందిగా, అది ఇచ్చిందిలేండి. ఏంటి? ఏమీ లేదు, ఈ మధ్యన కూరలో ఉప్పు ఎక్కువైపోతుంది, చూసుకో. అంతేలేండి, పెళ్ళైన కొత్తలో నీ చేత్తో పాయసం ఇచ్చినా చాలు తాగేస్తా అన్నారు. ఇప్పుడేమో కొంచెం ఉప్పు ఎక్కువైతే చాలు కోపడిపోతున్నారు. అయ్యయ్యో వద్దమ్మా, నువ్వు పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయకమ్మా, నాకు ఆఫీస్కి టైం అయిపోతుందమ్మా. ఇలారా సుఖీ భవ. ఇది దీని పెర్ఫార్మెన్స్ ఏంటండి? అమ్మాయి గారు ఏదో అంటున్నారు, ఏమడిగారు ఏంటి? ఏమీ లేదురా, కరోనా థర్డ్ వేవ్ కుక్కల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందంట. ఈసారి కుక్కల వ్యాన్ వచ్చినప్పుడు ముందు నేను ఎక్కించామని చెప్తున్నా. ఓహో అలాగా. అలాగే వెళ్ళి పని చూసుకో. ఏమడిగితే నీకు ఎందుకు ఎదవా? అయ్యగారు ఆఫీస్కి వెళ్తున్నారు, నైట్ వచ్చేసరికి నచ్చిన వంట చేసి ఉంచండి. పని చెప్పలేదు. ఆరైపోయింది, దీనికి ఏం వండాలో ఫోన్ చేసి అడుగుదాం. ఇదొకటి ఆఫీసులో ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దంటే చేస్తుంది. హలో ఏమండి, మీకు నచ్చింది వండమన్నారుగా, ఏం వండమంటారు? ఒసే, నేనంటే ఆఫీసులో ఉన్నాను కాబట్టి నెమ్మదిగా మాట్లాడుతున్నాను. నీకేమైంది నెమ్మదిగా మాట్లాడుతున్నావు? అవును కదా, మీకు నచ్చినవి వండమన్నారుగా, ఏం వండమంటారు? అరవకు అరవకు, చికెన్ చేసి. ఇదిగో నేను ఆఫీసులో ఫుల్ వర్క్ బిజీలో ఉంటా, మోటకి ఫోన్ చేసావంటే. అబ్బా సర్లేండి. ఈయనెప్పుడు ఇంతే, రెడీ చేసి ఉంచితే టైంకి రాడు. అమ్మో, కాల్ చేస్తే అరుస్తాడేమో, మెసేజ్ చేద్దాం. డిన్నర్ రెడీ, త్వరగా రండి. పదింపావు. అమ్మా, మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు. అసలు మెసేజే చూడలేదు. కొంప తీసి డిస్టర్బ్ చేస్తానని బ్లాక్ చేసి ఉంటాడా? మళ్ళీ చేస్తాను. మెసేజ్ డెలివరీ అవ్వలేదు, కన్ఫర్మ్ బ్లాక్ చేశారు. చెప్తా మీ పని. సౌజీ వస్తున్నా. ఇవాళ ఒక్క రీలైనా చేయకుండా బోన్ చేయకూడదు. ఇదేంటి ఇన్స్టా ఓపెన్ అవ్వట్లేదు? రీఛార్జ్ అయిపోయిందా? రీఛార్జ్ చేద్దాం. రీఛార్జ్ ఓవర్, ఇంచక్క రీల్స్ చేసుకోవచ్చు. ఇదేంటి రీఛార్జ్ చేసినా ఇన్స్టా ఓపెన్ అవ్వట్లేదు? ఈ దిక్కుమాల నెట్వర్క్ నమ్ముకుంటే నేను రీల్స్ చేసినట్టు. సిమ్ 2కి రీఛార్జ్ చేద్దాం, వాడి చాలా రోజులైనా వర్కౌట్ అవుతుంది. ఇదేంటి ఇది కూడా రావట్లేదు? రీఛార్జ్లన్నీ బొక్క. సౌజీ ఫోన్ చేద్దాం రావే. వస్తున్నా. ఏమైందప్పా? అబ్బా ఏమైంది నా ఫోన్ కి? సిరి, అంజీ నువ్వు కూడా రారా భోజనానికి. రేయ్, చికెన్ లో ఒక్క ముక్క కూడా ఉండకూడదు, అన్నం గిన్నెలో ఒక్క మెతుకు కూడా మిగలకూడదు. మొత్తం తినేయాలి, సరేనా?
అమ్మాయి గారు ఏంటండి తెగ వడ్డించేస్తున్నారు? ఆ నువ్వు పని చేసి చేసి తెగ చిక్కిపోతున్నావు కదరా, అందుకని తిను. ఏంటి చూస్తున్నారు? అర్థమవుతుందా? మొత్తం క్లీన్ గా తినేయాలి. తినండి. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఓసే వచ్చాడు. అమ్మా, సాఫ్ట్వేర్ జాబ్ చేయడం కన్నా సంతలో కూరగాయలు అమ్ముకోవడం బెటర్. కనీసం టైమింగ్స్ అన్నా ఎడితే. అయ్యి బాబు ఆకలిస్తుంది. చికెన్ కర్రీ కుమ్మేలే. అమ్మా తొందరగా అన్నం పెట్టేయండి, ఆకలిస్తుంది. ఇంకేముంది, గిన్నెలన్నీ ఖాళీ చేసేసాంగా. మరి నా చికెన్ కర్రీ మొత్తం తినేసాం. ఏంటి? మరి కాల్ చేస్తే తిడతారు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వకుండా బ్లాక్ చేస్తారు. మండదా? అందుకే అంతా తినేసాం. మెసేజ్కి రిప్లై ఇవ్వలేదా? ఓసే, అది మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడం కాదే, ఉండు చెప్తా. మళ్ళీ బాగుందని అనవసరంగా చేసుకున్నాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా సేవలు నిలిచిపోయాయి. చూడు, అందుకే నా ఇన్స్టా పని చేయట్లేదు. రీఛార్జులు బొక్క. నేను ఇంకా టెక్నికల్ ప్రాబ్లం అనుకొని సిమ్ము ఫోను విడదీసి పెట్టా. నేనైతే ఫోన్ పాడైపోయిందేమోనని రిపేర్కి ఇచ్చేసా. మంచి పని చేశారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటే? ఇంకేం చేస్తాం, ఈ పూటకి పస్తే. ఒరే జోకర్ బర్గో, ఈ వల్ల నాకు ఇవాళ పొస్తట్రా. చెప్పినవన్నీ బాగా గుర్తున్నాయా? గుర్తున్నాయి. పెళ్లి తర్వాత మొగుడిని కొంగుని మరి కట్టేసుకోవాలి, చుడిదార్ వేసుకుంటే చున్నీ కట్టుకో. ఇప్పుడు అదా ముఖ్యం. పెళ్లి చూపుల్లో చూపించాల్సింది. వినయం. అబ్బాయి ఏం అడిగినా ఏం చెప్పాలి? మా నాన్నగారిని అడగమని చెప్పాలి. అబ్బాయి ఒంటరిగా మాట్లాడాలంటే ఏం చెప్పాలి? ఇప్పటిదాకా ఎక్కడికి ఒంటరిగా వెళ్ళలేదని చెప్పాలి. పర్ఫెక్ట్. దెబ్బకి దేవుడు దిగొచ్చిన వాడిని ఎవ్వడూ కాపాడలేదు. ఎస్. సేమ్ టు సేమ్ నా పెళ్లి చూపుల్లోనూ ఇదే జరిగింది. వాడిని ఎలాగన్నా సరే కాపాడాలి. అమ్మాయి గారు, అబ్బాయి గారు వచ్చేసారండి. అమ్మో చేయడంట. ఎంతగా పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు, ఏంటి ఎలాగైనా కాపాడాలి. అమ్మా, అది పొట్ట పంజ గుట్ట. ఇంకొంచెం గట్టి గుద్దింటే నిజంగానే పంచగుట్టలు పడేవారు. మరి ఎవరండి మీరు? పొట్టా సుబ్బారావు, మ్యారేజ్ సన్. మ్యారేజ్ అన్నా అంటే పెళ్లి కొడుకా? ఎస్. ఎస్సా? వీళ్ళ ఉండే కొద్ది మైదానాల్లో తయారవుతున్నారు. ఇలా రండి ఒకసారి. మీ ఫ్యామిలీకి ఏమన్నా మెదడు వ్యాధి వచ్చిందా? ఆడపిల్లి కొడుకేంటి, ఆయన ఏజ్ ఎంత ఉంటుందో తెలుసా? ఆయన వెనకాల ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీకు తెలుసా? ఆ కేసు చూసావా? ఆయన వేసుకొచ్చిన బెంచ్ చూసావా? మరి ఆ పొట్ట? అది పొట్ట కాదు, కరెన్సీ గుట్ట. అంటే డబ్బులు ఒకటే చూస్తారా, ఇంకేం చూడరా? అన్ని చూసే మిమ్మల్ని చేసుకున్నా, నాకేం మిగిలింది? నువ్వు రావే. ఇలా క్లారిటీకి COVID-19 రాను. అమ్మ జీవితం. మీ పేరు? నాన్నగారిని అడగండి. అమ్మాయికి చాలా వినయం అనుకుంటా. అది వినయం కాదురా, విషయం. మీరు ఉదయాన్నే ఎన్ని గంటలకు లేస్తారు? తెల్లవారుజామున 4 గంటలకి. అబ్బా, అంత తొందరగా నిద్రలేసి ఏం చేస్తారు? ఫోన్ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ పడుకుంటా. సేమ్ మనలాగే అనమాట. అమ్మాయితో మనం చాలా మాట్లాడాలి. అమ్మాయితో నేను పర్సనల్గా. నేను అబ్బాయితో పర్సనల్ గా మాట్లాడాలి. అదేంటి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కదా, పర్సనల్గా మాట్లాడుకోవాలి. మీరు నాతో ఏం మాట్లాడతారు సిరాగ్గా? పెళ్ళయ్యాక కలిసి కిచెన్ షేర్ చేసుకోవాల్సిన వాళ్ళం కదా, కిరాణా లిస్ట్ గురించి మాట్లాడాలరా. అక్క, నువ్వేం కంగారు పడకు. రా చెప్తా. ముందా తింటాపే. గ్యారేజ్కి వెళ్ళాల్సిన వయసులో నీతో ఈ మ్యారేజ్కి ఎందుకు ఒప్పుకున్నారో తెలుసా? ఎందుకు?
నీ ఆస్తి కొట్టేయడానికి. అవునా? ఆ, నీ కట్టలు నొక్కేద్దామని నీకున్న పొట్టను కూడా పక్కన పెట్టేశారు. నిజమా? ఆ, మీరు నాతో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయి తెలుసా? ఏంటి? రేపు పెళ్ళైకి నేను కూడా మీట్లో మారిపోతున్నాను. అవును, ఈ విషయం నీకెలా తెలుసు? మీరు ఎలాంటి అబద్ధాలు చెప్తారని వాళ్ళు నాకు ముందే చెప్పారు. మీరు ఏం చేసినా నేను ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాను. బాయ్. సముద్రంలో దూకి సావడానికి మెడలో బండరాయి కట్టుకొచ్చిన మనం ఏం కాపాడతాం? అమ్మాయి నాకు ఓకే. మీ ఊళ్ళతో మాట్లాడి పెళ్లికి ముహూర్తాలు పెట్టించండి. బంగారం. ఒక్క నిమిషం. హలో హలో అమ్మా, అబ్బాయి ఓకే చెప్పేశాడే. అమ్మయ్యా 60 కోట్ల ఆస్తి మన అకౌంట్ లో కలిసిపోయినట్టే. ఇంతకీ మన చెప్పు చేతుల్లో ఉంటాడంటావా? ఎందుకుండడే బావ కూడా పెళ్ళైన కొత్తలో డూమ్ డామ్ అనేవాడు, అక్క దెబ్బకి తుస్సయ్యాడు. వీడెంత 6 నెలల్లో ఆస్తంత లాగేసుకుని బండగా ఉన్నవాడిని మన బర్రెల కొట్టంలో పడేసి బక్కగా చేసేను. నా చెల్లె. సర్లే, మిగతావి పెద్దవాళ్ళు మీరు మాట్లాడుకోండి. నేను మరిది గారికి కాఫీ ఇవ్వాలి. పద, పద. ఏడీనా? బెంచ్ కారులో బ్యాక్ టు బెంగళూరు చెక్కేశాడు. ఎందుకు? ఆ, ఒక్క నిమిషం. ఎందుకో. ఓ, ఇంతకీ మన చెప్పు చేతుల్లో ఉంటాడంటావా? ఎందుకుండడే బావ కూడా పెళ్ళైన కొత్తలో డూమ్ డామ్ అనేవాడు, అక్క దెబ్బకి తుస్సయ్యాడు. వీడెంత 6 నెలల్లో ఆస్తంత లాగేసుకుని బండగా ఉన్నవాడిని మన బర్రెల కొట్టంలో పడేసి బక్కగా చేసేను. ఇంతలోనే పైరసీయా? హ, ఆడియోతో చెప్తే పాప గురించి బాబుకి బుర్రకెక్కలే, అందుకే వీడియోలో చూపించా. వెనక్కి తిరిగి చూడకుండా ఎక్కేశాడు కారు.